కృష్ణ సంబంధం కానిది ఏదైనా కానీ జీవితంలో వ్యర్థం. అందుకనే హరిభక్తి సుధోదయం చెప్తుంది, భగవద్భక్తిహీనస్య జాతి శాస్త్రం జపం తపం అప్రాణస్య హి దేహస్య ముండనం లోకరంజనం. భగవద్భక్తి అనేది లేకపోతే గొప్ప జాతిలో పుట్టడం, శాస్త్రాలన్నీ అధ్యయనం చేయడం, మంత్రాలన్నీ జపించడం, తపస్సులు చేయడం. చాలా మంది శాస్త్రాలు పఠిస్తారు దేనికి? ఏదో జ్ఞానం పొందాలని. శాస్త్రాల యొక్క గమ్యం ఏంటి? భగవంతుడు ఏం చెప్తున్నాడు? వేదైష హి సర్వేర్ అహమేవ వేద్యో వేదాంత కృత్వేద విధైవ చాహం. వేదాల యొక్క సారం ఏంటి? నన్ను అర్థం చేసుకోవడం, నన్ను చేరుకోవడం. ఆయన అర్థం చేసుకొని ఆయన చేరుకోకపోతే నీకు వేదాలు చదివి ఉపయోగం ఏముంది? భగవద్భక్తిహీనస్య జాతి శాస్త్రం జపం తపం. గొప్ప జాతిలో పుట్టి ఉపయోగం ఏముంది? మాది చాలా పెద్ద కులం అండి. దేనికయ్యా కులం? దేనికి కులం? కులమైనా మతమైనా ఏదైనా భగవంతుని చేరుకునేదానికి. అది జరగకపోతే కులం దేనికి, లేకపోతే గోత్రం దేనికి? రెండు వ్యర్థమే. సో గొప్ప జాతిలో పుట్టడం ఉపయోగం లేదు, శాస్త్రాలన్నీ అధ్యయనం చేసి ఉపయోగం లేదు. జపాలు ఏదో విశ్వామిత్రులాగా పూజించేసి జపం చేసి, నువ్వు జపం విశ్వామిత్రులాగా పూజించి దేనికి చేస్తున్నావు అంటే అందరూ నేను పెద్ద తపస్వి అనుకోవాలని చెప్పి నువ్వు పూజిస్తున్నావు, కానీ నేను కృష్ణుడికి దగ్గర అవ్వాలన్నటువంటి దృక్పథంతో నువ్వు జపం చేస్తున్నావా? లేకపోతే ఉపయోగం ఏముంది? తపస్సు, ఉపవాసాలు, చాలామంది ఉపవాసాలు ఉంటారు. ఆయన రోజుకో దేవుణ్ణి మొక్కుతాడు అనమాట. రోజుకో దేవుణ్ణి మొక్కుతాడు. ప్రభు మంగళవారం ఆంజనేయుల స్వామికి ఉపవాసం ప్రభు, రాత్రిపూట నేను ఓన్లీ టిఫిన్ తింటాను ప్రభు. ఏంటయా నీ మెను టిఫిన్లో? ఏం లేదు ప్రభు, వెరీ సింపుల్ ప్రభు, ఒక 1 డజన్ గారెలు, 1 డజన్ దోశలు, 1 డజను పెసరట్లు, అన్నీ 1 డజనే ప్రభు, అంతకన్నా ఎక్కువ పోను ప్రభు నేను, అన్నీ 1/2 డజన్. మళ్ళా బుధవారం ఇంకొకరికి, లక్షారం ఇంకొకరికి, శనివారం వెంకన్న బాబుకి. సో ప్రతిరోజు తపస్సు అని పేరు చెప్పుకొని ఇంకా ఎక్కువ ఇంద్రియ భోగం. మామూలుగా అయితే ఒక వెరైటీ తింటాడు, వీడు ఉపవాసం అని చెప్పి 1 డజన్ వెరైటీలు, 1 డజన్ ఐటెంలు. జపం తపం. అందుకనే చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? భగవద్భక్తిహీనస్య, భగవద్భక్తి లేకపోతే జాతిలో పుట్టడం, జపాలు చేయడం, తపస్సులు చేయడం, మంత్రాలు జపం చేయడం, ఇవన్నీ కూడా దేంతో పోల్చారు? అప్రాణస్య హి దేహస్య ముండనం లోకరంజనం. ప్రాణము లేనటువంటి శవానికి అలంకరణ అన్నారు. ప్రాణము లేనటువంటి శవానికి అలంకరణ, శవాలంకరణ. శవానికి మంచి చీక్ పౌడర్ కొట్టండి, మంచి టాల్కం పౌడర్ కొట్టండి, అత్తరు పోయండి, ఉపయోగం ఏమైనా ఉందా? నెక్లెస్ వేయండి, ఆభరణాలన్నీ, మంచి పట్టు వస్త్రాన్ని, ఉపయోగం ఏముంది? సో మనం ఏది చేసినా కానీ భక్తి రావాలా, భక్తి రావాలా. సో అందువల్ల మన సాంగత్యం కానీ, మన శాస్త్ర పఠనం కానీ, సాధన కానీ కృష్ణునికి మనం దగ్గర అవడానికి అది ఉపకరించాలి, సహకరించాలి. ఏం చేసినా కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి అది ఉపయోగపడాలి. సో ఇక్కడ వీళ్ళందరూ కూడా 100 మంది గోపిలు అంటున్నారు అనమాట, ఏ రాధిక, కృష్ణుడు అడిగితే ఇచ్చేస్తుంటే పోయి ఉండేది, అప్పుడు ఇచ్చేస్తుంటే ఇప్పుడు ఈ పంట మనకు కొంచెం షేర్ వచ్చి ఉండేది, పార్ట్నర్స్ అయి ఉండేవాళ్ళం. నువ్వు భలే పని చేసావు, ఇప్పుడు అటు ఇటు కాకుండా అయిపోయింది, అది ఇది అని చెప్పి అందరూ ఇష్టాగోష్ఠి పెట్టుకొని కష్టాలన్నీ చెప్పుకొని వాళ్ళు దుఃఖిస్తూ ఉన్నారంట. కానీ భగవంతుడు ఎంత కరుణామూర్తి అంటే వాళ్ళ మనోభావన తెలుసు కదా, మనోభావన తెలుసు.
బృందావనం నుంచి, మధుర నుంచి భగవంతుడు ద్వారకి వెళ్ళిపోయినప్పుడు ఈ గోపికలందరూ కూడా, మథుర బృందావనం అంటే 7-8 కిలోమీటర్లు అంతే, మరి యమునే మధ్యలో అడ్డం. సో మధురలో కృష్ణుడు ఏమి లీలలు చేస్తున్నాడో వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చేసేది, దగ్గరే ఉన్నాడు కదా అని చెప్పి వాళ్ళు ఏదో ఆనందంగా ఉన్నారు. ద్వారకి వెళ్ళిపోయాడు, ఇన్ఫర్మేషన్ రావట్లేదు, చాలా దూరం ఉంటున్నారు, వాళ్ళకి విరహం ఇంకా ఎక్కువైపోయింది. ఆ విరహ తాపం ఏంటి అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే ఇంకా ప్రాణాలు వదిలేయాలి, ఇంకా దేనికి జీవితం అన్నటువంటి స్థాయికి వెళ్ళిపోయారంట గోపికలందరూ కూడా. శూన్యాయితం జగత్ సర్వం గోవింద విరహేననే. ఆ గోవిందుడు లేకపోతే జగత్తంతా కూడా శూన్యంగా భావించేశాడు, ప్రాణత్యాగం చేయాలనుకున్నారు. అప్పుడు పూర్ణమసికి చెప్పాడంట కృష్ణుడు, ఏమని అంటే ఆ గోపికలను రాత్రికి ద్వారకి తీసుకొచ్చే అన్నాడు. అంటే భక్తుల యొక్క పరితాపం భగవంతునికి ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే అందుకు చెప్తున్నాను. వీళ్ళు ఇక్కడ దుఃఖపడుతున్నారు, ఏమని? కృష్ణుడిని మిస్ అయిపోయామని, కృష్ణుడి సేవ మిస్ అయిపోయామని. ఈ పూర్ణమసికి చెప్పి ద్వారక్కి తెప్పించేయమన్నాడు. అందరూ గోపికల్ని ద్వారకు తీసుకొని వచ్చేసి అన్నాడు. పూర్ణమసి యోగమాయతో ఏం చేసింది? నిద్రిస్తున్నటువంటి గోపికా స్త్రీలందరినీ కూడా ద్వారకకి తీసుకొని వచ్చేసి ఒక పెద్ద అంతఃపురంలో వాళ్ళని ఉంచేసింది అనమాట. రాత్రి మీరు రాజమండ్రిలో పడుకొని నిద్రపోయారు, ఉదయం లేచేసరికి బృందావనంలో ఉన్నారు, ఎట్లుంటుంది ఫీలింగ్? ఉదయానికి బృందావనంలో ఉన్నారు, అక్కడ లేదు. సో వీళ్ళు ప్రాతకాలంలో బ్రహ్మముహూర్తంలో లేచారు. లేస్తే వీళ్ళకేం అర్థం కావట్లేదు, ఎక్కడున్నాం మనం అని. ఈ గోపికలందరికి కూడా. సో వాళ్ళకి అర్థం కాక ఒక పెద్ద అంతఃపురంలో ఉన్నారు, పెద్ద గదిలో ఉన్నారు, ఏం అర్థం కాలేదు, ద్వారం ఎట్లుండో తెలియలేదు. ద్వార్కిదరై, ద్వారకా. సో ద్వార్కిదరై, ద్వారం ఎక్కడా అని చెప్పి అందరూ బిగ్గరగా అరిచారంట. అందుకని చెప్పి ద్వారకకి ద్వారకా అని పేరు వచ్చింది. అందుకని ద్వారకా అని పేరు వచ్చింది ద్వారకకి. సో అందువల్ల భగవంతుడు ఏం చేశాడు? వాళ్ళందరూ కూడా తప్పిదం గుర్తించేశారు. ఒరే పొరపాటు అయిపోయింది, కృష్ణుడు అడగంగానే ఇచ్చుండొచ్చు కదా. భగవంతుడు ఎంత కరుణామయుడు అంటే మనలో కూడా ఎప్పుడన్నా ఏదన్నా పొరపాటున భగవత్ కైంకర్యం డెలిబరేట్గా కాదు, అంటే తెలిసి కాదు, ఏదో తెలియకుండా పొరపాటున మిస్ అయ్యాం భగవత్ సేవ. ఎప్పుడైతే పాశ్చాత్తాపడతామో, పడి భగవత్ సేవ మళ్ళా ఒరే మిస్ అయ్యాము కావాలా అని చెప్పి అనుకుంటామో, భగవంతుడు చాలా కరుణ చెంది ఇచ్చేస్తాడు. అసలు ఆయన హృదయం గొప్పతనం ఏంటయ్యా? పూతన వచ్చింది, విషపూరితమైన పాలు ఇవ్వాలని చెప్పి ఆ విషపూరితమైన పాలిచ్చి భగవంతుడిని సంహరించాలనుకునేది. కానీ ఒక తల్లి పిల్లవానికి పాలిస్తుంది అంటే పూతన రక్కసి అయినప్పటికీ కూడా మాతృభావనతో వచ్చిందని చెప్పి భగవంతుడు పూతనను సంహరించి ఆమెను ఆధ్యాత్మిక జగత్తులో భగవంతునికి తల్లి అయ్యేటువంటి స్థానాన్ని భగవంతుడు కల్పించాడు. అది భగవంతుని యొక్క హృదయం. పూతనకి మోక్షం ఇచ్చి వైకుంఠంలో తల్లి స్థానాన్ని కల్పించాడంట భగవంతుడు. అంత గొప్ప హృదయం భగవంతునిది. ఆమె ఏ భావనతో వచ్చింది? సో ఈ గోపికలు ముత్యాలు ఇవ్వలేదు అని చెప్పి అనుకుంటా ఉన్నారు. సో భగవంతుడు ఏం చేశాడు? చక్కటి ముత్యాల హారాలు తయారు చేసి బంగారు పెట్టెలంట. ఆ బంగారు పెట్టెల్లో ఆ ముత్యాలన్నింటి మాలల్ని కూడా ఉంచి ఈ గోపబాలుడికి చెప్పారంట, వెళ్ళి
శ్రీమతి రాధారాణికి, ఈ గోపికలకి ఈ యొక్క ముత్యాల హారాలన్నీ కూడా మీరు పంచండి, తీసుకెళ్ళి పంచండి, తీసుకెళ్ళి పంచండి. సో అందుకని ఆయన ఇవ్వాలా అనుకుంటే ముత్యాల హారాలు వచ్చేస్తాయి, వజ్రాల హారాలు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి, కరువేం లేదు. భగవంతుడు అవన్నీ ఎందుకు ఇవ్వట్లేదు అంటే వాటి వల్ల మనం భగవంతుణ్ణి మిస్ అవుతాము అని చెప్పి అంతకుమించి ఇంకేం లేదు, అంతకుమించి ఇంకేం లేదు. అందుకనే భాగవతంలో భగవంతుడు చెప్తున్నాడు, ఇవన్నీ అర్థం చేసుకోవాలి మనం. ఏం చెప్తున్నాడు అంటే, నీ మీద నాకు ప్రత్యేకమైన కరుణ అనేది ఉన్నప్పుడు నీవి అన్నవన్నీ కూడా దూరం చేస్తూ ఉంటాను నేను. అప్పుడు ఇంకా నాకేవి దిక్కు లేదు, నీవే దిక్కు, నీవే దిక్కు. ఎంత గొప్ప శ్రేయోభిలాష అయినా కూడా ఈ ప్రపంచంలో ఉండొచ్చు, కానీ భగవంతుణ్ణి మించిన శ్రేయోభిలాషి మాత్రం కాదతను. వేశ్య పింగళ చక్కగా అలంకరించుకొని వీధి గుమ్మంలో నిలబడుకునేది. ఆమె అందానికి ఆకర్షితులై చాలామంది విటులు అంటే ఆమెతో సాంగత్యం చేయడానికి వచ్చేవారు. ఒకరోజు చక్కగా అలంకరించుకొని నిలబడింది, ఎవరు రావట్లేదు, ఎవరు చూడట్లేదు. అప్పుడు వేశ్య పింగళ అనుకునింది, కారణం ఏంటి? ఆమె ఆలోచనలో అర్థమైంది ఏంటి అంటే, నాకు వృద్ధాప్యం వచ్చింది, నేను అందవిహీనంగా తయారయ్యాను, అందుకని ఎవరు ఆకర్షితులు కావట్లేదు, నన్ను చూడట్లేదు. ఇంకొంచెం ఆలోచించింది. ఆ ఆలోచనలో ఆమెకు ఒక మహత్తరమైన సత్యం గోచరించింది. ఏంటది అంటే, అందం ఉన్నప్పుడు వచ్చారు, సాంగత్యం చేశారు, ఇప్పుడు అందం లేదు, ఎవరు రావట్లేదు. ధనం ఉన్నప్పుడు వచ్చారు అందరూ, ధనం లేనప్పుడు ఎవరు నాతో రాలేదు. ఆనందం ఉన్నప్పుడు వచ్చారు అందరూ, దుఃఖం ఉన్నప్పుడు ఎవరు రాలేదు. కానీ ఒక్క వ్యక్తి ఆనందం ఉన్నప్పుడు ఉన్నాడు, దుఃఖం ఉన్నప్పుడు ఉన్నాడు, ధనం ఉన్నప్పుడు ఉన్నాడు, ధనము లేనప్పుడు ఉన్నాడు, అందం ఉన్నప్పుడు ఉన్నాడు, అందము లేనప్పుడు ఉన్నాడు. ఆ ఒక్క వ్యక్తి ఎవరయ్యా అంటే పరమాత్మ భగవంతుడు. ఆ పరమాత్మ భగవంతుడు అన్ని వేళలా ఉన్నాడు. ఈ సత్యం అర్థం చేసుకున్న రోజు వేశ్య పింగళ ప్రశాంతంగా నిద్రించిందంట. ఈ సత్యం ఎవరికన్నా గోచరించిన రోజు మన జీవితంలో కూడా ప్రశాంతత. లేకపోతే ఏమవుతుంది? ప్రభుపాదుల వారు చెప్పినట్టు 2 ఏడుపులు. ఏంటా 2 ఏడుపులు? ఉన్నది పోయింది అని ఏడుపు, లేనిది పొందలేదు అని ఏడుపు. ఈ 2 ఏడుపుల మధ్యలో ఉన్నది కూడా అనుభవించట్లేదు, అయితే